హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా 123. అయితే మీకు ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో మీకైతే చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మటన్ అయితే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ 3 to 4 times మా ఆయన అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాడు. సో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను నేను క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానని. సో 3 ఆనియన్స్ తీసుకున్న, 1/2 kg మటన్కి 4 పచ్చిమిర్చి, 1 టమాటా, కొన్ని కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. మళ్ళీ మన స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీ చేసుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. కుక్కర్ కొంచెం మంచిగా హీట్ అయ్యేలోపు అయితే నేనైతే 3 tablespoon ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కొంచెం హీట్ అయినాక మన స్పైసెస్, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ మాడనివ్వద్దు, టేస్ట్ ఉండదు మటన్ కర్రీకి. ఇలా మంచిగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన తొందరగా అనేది కరుగుతుంది అన్నమాట. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి, మనకు ఎక్కువ టైం పట్టదు. అయితే ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాము, తొందరగా ఉడుకుతుంది. ఒక 2 minutes టైం తీసుకున్నాం అనుకో, చాలా స్పీడ్గా అవుతుంది అన్నమాట, తొందరగా ఉడుకుతుంది. ఆనియన్స్ అనేది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా చూసారా, ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా మీరే, మరీ ఎక్కువ మాడనివ్వద్దు, మరీ బ్రౌన్ కలర్ రానివ్వద్దు. ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకుందాము. అదే పచ్చిమిర్చి వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మంచిగా కలుపుతూ లైట్గా మంచిగా దూరగా వేగనివ్వాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయినాక అయితే మనమైతే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆల్రెడీ మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కింద స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు, హై ఫ్లేమ్ ఉండొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయినాక మనమైతే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మనము. ఇది అనేది మొత్తం ఆనియన్స్కి అంతా మంచి ఆయిల్లో మంచిగా పట్టేటట్టు ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. అయితే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే మనం కుక్కర్లో వేసేసుకుందాం. ఇక్కడైతే మటన్ మొత్తం వేసుకునేటప్పుడు ముక్కలు సపరేట్గా ఉన్నాయని చూసుకోవాలి. నేనైతే ఒక 2 ముక్కలు అట్లనే అటాచ్ అయి ఉన్నాయి, అవి చూసుకోలేదు, అలానే వేసేసుకున్నాను, మా ఆయనకు అడిగేశారని. చూసారా, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఒక సైడ్ అయితే మూత పెట్టేసుకుందాము. అయితే మా ఆయన వచ్చే టైంలో మా ఆయన చెట్టు కళ్ళు తీసుకొచ్చిండు. అదే ఈత కళ్ళు అంటారు కదా, అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా హెల్త్ మంచిది కదా, ఖచ్చితంగా తాగాలి. మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఖచ్చితంగా కళ్ళుని మాత్రం అవాయిడ్ చేయొద్దండి, తాగాలి. ఎంత మంచిది తాగితే అంత మంచిది. అయితే కళ్ళు తాగడం వల్ల మనం మొత్తము లోపల ఏమేమి ఉంటాయో బ్యాడ్ అన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అయితే ఒక సైడ్ అయితే ఇట్లా మటన్ తీసి కలుపుతూ ఉండండి. నేను కలుపుతూ ఉన్నాను, అంటే మీకు చూపిస్తున్నాను కళ్ళు తాగడం మంచిదని. సో సారీ, ఏమనుకోవద్దు. అయితే ఒకసారి మూత పెట్టేసుకొని అయితే నేను ఒక బొగోన్లో అయితే కళ్ళు మొత్తం ఇట్లా జల్లెడ పట్టుకున్నాను అనమాట. మొత్తం జల్లెడ పట్టుకొని అయితే ఇట్లా బాటిల్ నింపి అయితే పెట్టుకున్నాను, స్ప్రైట్ బాటిల్లో. అయితే ఈ బాటిల్లో వేసేటప్పుడు మనం మూత టైట్ పెట్టవద్దు, లూజ్ పెట్టుకోవాలి. ఒకవేళ టైట్ పెట్టుకున్నాం అనుకో అది పేలిపోతుంది బాటిల్. సో అందువల్ల లూజ్ మూత పెట్టుకుంటే కళ్ళు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది, అది చెట్టు కళ్ళు కాబట్టి. సో అలా పెట్టుకోండి, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోవాలని చెప్తున్నాను అంతే. సో ఒక గిలాస్ కూడా నేనైతే తాగేసాను అన్నమాట కళ్ళు. సో ఇప్పుడు మనం మటన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా మంచిగా ఉడికినాక ఇలా మంచిగా ఆయిల్ పైనకి వచ్చేంత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 3 tablespoons కారం వేసుకుంటున్నాను, టేస్ట్కి తగ్గట్టు మనకు. అంటే మటన్ కదా, కొంచెం స్పైసీనెస్ ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. ఎవరికైనా అంతే, నీ వాసన రావద్దు, కొంచెం స్పైసీగా ఉండాలంటే కారం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం కారం అనేది ముక్కలకి ఇట్లా మంచి అంటుకునేటట్టు మంచి కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఒకసారి మూత తీసి ఒక 3, 4, 5 seconds అట్లా వదిలేయాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. మంచిగా కారం అనేది ఇలా మంచి ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, అయితే టమాటా కూడా ఎక్కువ వేయొద్దు, ఒకటే టమాటా వేయాలి.
ఎందుకంటే టమాటా వల్ల స్వీట్నెస్ ఎక్కువ పెరుగుతుంది. ఇది చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ చెప్తున్నాను. స్వీట్నెస్ పెరుగుతుంది. టమాటా ఎంత తక్కువ వేసుకుంటే అంత మనకు కారం కారంగా మంచిగా అనిపిస్తుంది. కూర అనేది స్పైసీగా భలే అనిపిస్తుంది తినడానికి కూడా. అయితే ఇలా మంచిగా మనం ఏమంటారు టమాటాస్ ఇలా మంచిగా ఉడికినాక కొబ్బరి పొడి ఆల్రెడీ నేను పేస్ట్ చేసుకున్న కొబ్బరి పొడి. ఇది బయట కొబ్బరి పొడి తీసుకొని వేసుకోకండి. ఇట్లా కొబ్బరి ముక్క తీసుకొని కాల్చుకొని మంచి మిక్స్ చేసి పట్టుకోండి. అయితే అందులోంచి ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి టేస్ట్ కర్రీకి కూడా బాగా కుదురుతుంది. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కింద మాడనీయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కింద మాడిందనుకో టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. చూసారా మన కొబ్బరి పొడి కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మన క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మటన్కి వాటర్ ఎక్కువ పడుతుంది, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. సో మనమైతే వాటర్ కూడా ఎక్కువనే వేసేసుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువనే వేసుకున్నాను, 1/2 kg మటన్ ఉంది కాబట్టి. ఇలా మంచిగా సైడ్స్ నుంచి ఇక్కడ కింద మొత్తం మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం మనము. ఇలా మంచి పెట్టుకోవాలి. చూసారా కింద అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అయితే ఇలా మంచిగా విజిల్ వచ్చేటప్పుడు కొంచెం దూరమే ఉండండి, మరి అంత దగ్గర ఉండొద్దు. ఎందుకంటే భయం అవుతుంది నాకు కూడా. సో 10 to 15 విజిల్స్ వచ్చేంతరు వెయిట్ చేయండి. ఇలా 15 విజిల్స్ లోపు మంచి ఉడికినాక ఇలా మొత్తం గాలి బయటకు పోయేంత వరకు ఇట్లా ఏదైనా మీ దగ్గర స్పూన్ ఉంటే ఇట్లా పెట్టండి. గాలి మొత్తం బయటకు పోయినాక ఒకటికి 2-3 సార్లు మంచిగా చెక్ చేసుకోండి. ఇలా నేనైతే ఇట్లా మొత్తం చెక్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ పేలితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా గాలి మొత్తం పోయినాక చూసారా ఎంత వేడి పొగలు వస్తున్నాయి. అసలు నా కెమెరా కూడా మొత్తం డల్ అయిపోయింది అప్పుడు చూస్తున్నారా. సో మళ్ళీ క్లీన్ చేసి వీడియో షూట్ చేస్తాను. చూసారా ఆయిల్ కూడా మంచి పైల తేలింది. ఆల్రెడీ మటన్ ముక్కలు కూడా మంచి ఉడికినాయి. ఇంతకుముందు చూసారు కదా మంచి ఉడికేసినాయి అన్నమాట. ఇప్పుడైతే ఇది గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇది. అయితే ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొంచెం మటన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. 2 మసాలాలు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసాను. ఆన్ చేసేసి పెట్టేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకున్నాను. మసాలాలు కదా మంచిగా కలవాలని. సో ఇలా మంచిగా కలిపేసినాక 1 నిమిషం పాటు మంచిగా ఉడకనివ్వండి. మసాలా మంచిగా ఉడకాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగా కుదురుతుంది, ఇంకా బాగా వస్తుంది టేస్ట్. అయితే చిక్కగా ఇలా మంచిగా స్పైసీ వచ్చినాక చూసారా ఇప్పుడు డిష్ తీసుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి. మీ ఉప్పుతో డిష్ తీస్తారో కర్రీతో తీస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఏ నీస్ కూర ఉన్నా కానీ ఖచ్చితంగా డిష్ తీయండి. ఎందుకంటే చాలామంది ఉంటారు అక్కడ, ఎవరి డిష్ ఎట్లుంటుందో తెలియదు. సో ఇట్లా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇట్లా పోసేసుకోండి ఉప్పు. మన కర్రీ రెడీ అయిపోయింది. సో లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకున్నాను నేను. సో చూసారా కర్రీ కూడా చాలా చిక్కగా మంచిగా కుదిరింది. సో నాకు కోల్డ్ అయింది, అందుకే వాయిస్ ఇలా ఉంది, ఏమనుకోకండి. ఇంత స్పెషల్ మటన్ ఉన్నప్పుడు ఆనియన్స్ లేకపోతే ఎట్లా చెప్పండి. అందుకని మళ్ళీ ఇవి చపాతీ చాలామంది తింటారు కానీ జొన్న రొట్టెలు చేసుకోండి అబ్బా, చాలా బాగుంటుంది మటన్కి. సో ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదబ్బా, చాలా కష్టపడి తీస్తున్నా. నాకు వచ్చిన రెసిపీ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకున్నాను. సో ఈరోజుకి వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.